హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీజీఆర్ కుకింగ్ వరల్డ్. ఈరోజు మనం చేయబోతున్నాం టేస్టీగా ఉండే టమాటో పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు 4 కట్ చేసిన ఆనియన్స్, 4 కట్ చేసిన టమాటోలు, ప్లస్ మన టేస్ట్కు తగ్గట్టు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాస్, పచ్చిమిర్చిని వంట పాత్రలోకి తీసేసుకొని దాంతోపాటు ఈ కరివేపాకు, చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లో దీంతోపాటు కొద్దిగా పసుపు ప్లస్ మన రుచికి సరిపడా ఉప్పును కూడా మనం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. వీటితో పాటు మనం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ప్లస్ 1 కప్పు వాటర్ దీనికి యాడ్ చేసుకున్నామంటే మన చట్నీ అనేది టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత వంట పాత్రను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు మనం వీటిని నీట్గా బాయిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన చట్నీ నీట్గా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని గుత్తి కట్టి తీసుకొని నీట్గా స్మాష్ చేయాలి. స్మాష్ చేసేటప్పుడు పూర్తిగా పేస్ట్ లాగా నీట్గా చేయకూడదు అనమాట. కొద్దిగా దాంట్లో ముక్కలు మనకు తగిలేటట్టు ఉండాలి. అవి అప్పుడే చట్నీ అనేది మనకు టేస్టీగా వస్తుంది. ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర మిక్స్ చేసేసుకొని దాన్ని కలిపెట్టేసేసుకొని దీన్ని మనం బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మన టేస్టీ టమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఫైనల్గా దీన్ని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసేసుకోవచ్చు. రెడీ చేసుకున్న చట్నీని మనం రాగి సంగటితో పాటు సర్వ్ చేసుకున్నామంటే ఇంకా మంచిగా ఉంటుంది. Please like, share and subscribe to BGR Cooking World. Thank you.